ఈరోజు వాక్య ధ్యానాంశం. కష్టాలొస్తే నా దేవుడు. దేవుడంటే భయము భక్తి లేని ఒకతను తన స్నేహితులతో కలిసి చేపలు పట్టుటకు పడవలో సముద్రములోనికి వెళ్ళాడు. ఎంతో సరదాగా చేపలు పడుతూ ఉండగా వాతావరణం ఒక్కసారిగా మారి మేఘములతో నిండుకొని ఈదురుగాలులు మొదలయ్యాయి. కెరటాలు ఎగసిపడుతూ పడవను అటు ఇటు కొట్టుచూ ఉన్నాయి. ఆ పడవలో ఉన్నవారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని దేవునికి ప్రార్థించుట మొదలుపెట్టారు. కానీ దేవుడంటే భయము లేని అతను మాత్రం ప్రాణభయముతో అరుపులు కేకలు వేస్తూ ప్రార్థన చేయకుండా మూర్ఖముగా ఉండెను. అది గమనించిన స్నేహితులు అతనితో, చూడు, ఈ తుఫాను నుండి ఈదురుగాలుల నుండి మనల్ని కేవలం దేవుడు మాత్రమే రక్షించగలడు. దయచేసి దేవుని కనికరము కోరుతూ మాతో పాటు కలిసి ప్రార్థించు అని అతనిని బలవంతం చేసిరి. ఇక చేసేది లేక ఈ విధముగా ప్రార్థించారు. ప్రభువా, నేను ప్రార్థించి 15 సంవత్సరాలైంది. నన్ను నా స్నేహితులను ఈ అపాయముల నుండి తప్పించినట్లయితే మరో 15 సంవత్సరాల వరకు నీ జోలికి రానని మరలా ప్రార్థించనని మాట ఇస్తున్నాను అని ప్రార్థించాడట. ఎంత అవివేకం! అవును, ఈరోజు చాలామందికి ప్రార్థించడం అంటే ఎంత కష్టమో, అది కూడా తీరని కష్టాలలో, లేదా పిల్లలకు అనారోగ్యమో, లేదా కుదరని రోగమో, లేదా వ్యాపారంలో నష్టమో వస్తే అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు. అప్పుడు బలవంతంగా ప్రార్థిస్తారు. ప్రభువా, ఈ కష్టము నుండి, ఈ ఇరుకు నుండి, ఈ ఇబ్బందుల్లో నుండి, ఈ అప్పుల నుండి మమ్మల్ని విడిపించు, మరలా కష్టాలు వచ్చేంత వరకు నేను ఇబ్బంది పెట్టము, నీ జోలికి రాము అన్నట్టుగా ప్రార్థిస్తారు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అదే రీతిగా నిండా మునిగిపోతున్నప్పుడు, ప్రాణం మీదకు వచ్చినప్పుడు, దేవుడా నువ్వే దిక్కు, నాకు సహాయం చెయ్యి అని ప్రార్థించేవాడిగా ఉన్నావా? లేక ప్రతిరోజు ఒక నిర్దిష్టమైన సమయాన్ని కలిగి ఉండి దేవునితో సహవాసం కలిగి ఉండి ఆయనతో మాట్లాడుచు, వాక్యం ద్వారా ఆయన నీతో మాట్లాడుచున్నప్పుడు నీ జీవితాన్ని ఆయన చిత్త ప్రకారం మరుచుకునేవాడుగా ఉన్నావా? ఆయనకి ఇష్టడుగా జీవిస్తే నీవు ప్రార్థించక మునిపే ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. నీ ప్రార్థన ముగింపక ముందే నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేశాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనములో, ఇట్టి కృపను పొంది ధన్యజీవిగా జీవించు, అవకాశవాదిగా బ్రతికిన జీవితాన్ని చాలించు. దేవుడి దినవాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.